హలో అండి, హాయ్. ఈరోజు గోంగూర పప్పు వేస్తున్నామండి. గోంగూర పప్పుకు శనగబేళ్ళతో చేస్తున్నా. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి, బాగుంటుంది. ఒక గ్లాస్ వేసానండి, ఇది చిట్టి గ్లాసు. టీ తాగుతాము కదా, ఆ గ్లాసుతో ఒకటి మరి కొంచెం వేసుకున్నాం. ఇది మా ఇద్దరికి. గోంగూరలో ఎల్లిపాయలు వేయాలండి, టేస్ట్ వస్తుందన్నమాట. తర్వాత ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, ఒక టమోటా పచ్చిమిర్చి కడిగి వేసుకున్నానండి. అందులోనే కొంచెం మెంతం కూర, గోంగూర వేస్తున్నా. గోంగూర పప్పు అండి, ఇది బాగుంటుంది. శనగబేళ్ళతో ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళు ఒక్క పూట తిన్నా కూడా ఏం కాదు. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్, పసుపు, పప్పు గోంగూర పప్పు కావాల్సినవి వేసానండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుందాం. కుక్కర్కి మూత పెట్టి స్టవ్ మీద పెట్టేశానండి. మా దానికి తెగినక 5-6 విజిల్స్ రావాలండి సిమ్లో పెడితే. మీ దానికి ఎన్ని వస్తాయో తెలియదు, దాన్ని బట్టి పప్పు వేసేయండి, బాగుంటుంది. పప్పు అయిన తర్వాత చూపిస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మా కొత్త ఛానల్కి మీ సపోర్ట్ ఇవ్వండి. ఓపెన్ చేసి చూద్దాం. ఓకే, పప్పు అయిందండి. దీనికి వేంపి తాలింపు పెట్టేద్దాం. ఓ బేటా, పప్పు అయితే వేనిపేసానండి. ఇప్పుడు తాలింపు పెడదాము. జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయలు, ఇవి మినపదాళ్ళు. ఇవి బాగా ఎర్రగా కావాలండి. ఉల్లిపాయలు ఎంత బాగా వేగితే అంత బాగా టేస్ట్ వస్తుంది ఏ పప్పుకైనా కానీ. బాగా వేగాలన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. మా ఇంటి రుచులు ఏఆర్వి ఫ్యామిలీకి స్వాగతించండి ప్లీజ్. కరివేపాకు వేస్తున్నాం. బాగా వేగినాయి చూడండి ఎల్లిపాయలు. ఇప్పుడు పప్పు వేసేద్దాం. ఇలా పప్పు వేసేస్తే కనుక టేస్ట్ బాగా వస్తుందండి. ఏ పప్పు అయినా ఇట్లనే తర్వాత పెట్టండి, చాలా బాగా టేస్ట్ వస్తుంది. అంతేనండి, పప్పు గోంగూర పప్పు సూపర్గా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తినండి. బుడల పొడి వేసుకొని తిన్నా కూడా ఇంకా చాలా టేస్ట్ వస్తుంది. ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి.